హాయ్ అండి. హోటల్ స్టైల్‌లో సాంబార్ ఈరోజైతే నేను తయారు చేస్తున్నాను. అది హోటల్‌లోనే కాదండి, ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. సాంబార్ ఇడ్లీ అయితే సూపర్‌గా ఉంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనం. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ అయితే నేను కందిపప్పు అయితే తీసేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని ఉంచేసుకున్నాను. అందులోకి మనం 2 గ్లాసులు నీళ్ళైతే పోసేసుకొని, వెజిటబుల్స్ అయితే కనుక నేను క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసుకున్నాను. ఇందులోకే కొంచెం పసుపు, కారం కూడా వేసేసుకున్నాను. విజిల్ పెట్టేసుకుని 3 విజిల్లయితే తెప్పే వేయించానండి. తర్వాత ఇందులోకైతే ఒక పొడైతే మనం వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి ఏసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాక కొంచెం బియ్యం కూడా వేసుకొని చక్కగా వేగిచ్చేసుకున్నాక పొడైతే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. కుక్కర్‌లోకి మిక్సీలోకి ఏసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని చిక్కదనం కింద ఈ పౌడర్ అయితే ముందు తయారు చేసుకున్నది అందులో వేసేసుకొని చక్కగా మరుగుతుంది. అందులో మళ్ళీ నేను కారమును, బెల్లం కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పోపు అయితే వేగిపోయాక ఆ మరిగే దాంట్లో సాంబార్లో వేసుకుని లాస్ట్‌లో పోపులో ఇంగువ అయితే వేసుకున్నాను. ఇది మరిగాక ఒక 5 నిమిషాలు మరిగాక దించేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే హోటల్ స్టైల్ సాంబార్ అయితే తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా